హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో 8th క్లాస్ చాప్టర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి బిట్స్ ఇవ్వడం జరిగింది. మా ఛానల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పూర్తిగా న్యూస్ పేపర్ నుంచి తయారు చేస్తున్నాం మేము. అలాగే టెక్స్ట్ బుక్ రివ్యూస్ అన్నీ కూడా ఏపీ స్టేట్ టెక్స్ట్ బుక్ రివ్యూస్, మేము ఇచ్చే ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ రివ్యూస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మేము లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ అన్నిట్లో. సో మీకు మా టెక్స్ట్ బుక్ రివ్యూస్ కానీ మా కరెంట్ అఫైర్స్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 8th క్లాస్ చాప్టర్ నుంచి బిట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ మెటల్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద వాటర్. నాన్ మెటల్స్లో దేన్ని వాటర్లో స్టోర్ చేస్తామంటే ఫాస్ఫరస్ రాయాలి. విచ్ గ్యాస్ రిజల్ట్స్ ఫ్రమ్ ద రియాక్షన్ ఆఫ్ మెటల్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. మెటల్స్ కనుక సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ హ్యామర్డ్ కెన్ బికమ్ ఏ పౌడరీ మాస్. కార్బన్. నెక్స్ట్, సమ్ మెటీరియల్స్ హ్యావ్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ హార్డ్నెస్, లస్ట్రస్, మెలియబిలిటీ, డక్టిలిటీ, కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఐడెంటిఫై ద మెటీరియల్. నాన్ మెటల్సా, మెటల్సా, సెమీ కండక్టర్సా, ఆల్ ఆఫ్ ద అబవ్ అని ఇచ్చారు. మనం మెటల్స్ అనే పెట్టాలి. మెటల్స్ అన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ని ఒబే చేస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్యూమినియం మేక్స్ ఇట్ అప్రోప్రియేట్ యాజ్ ఎ వైర్. అంటే డక్టిలిటీ అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఈజ్, మనకి ఇక్కడ కాపర్, సిల్వర్, పొటాషియం, కాల్షియం ఇచ్చారు. పొటాషియం పెట్టాలి, లేదంటే సోడియం. ద మెటల్ విచ్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. అన్ని మెటల్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర సాలిడ్స్లో ఉంటాయి, సాలిడ్ స్టేట్లో ఉంటాయి. బట్ మెర్క్యూరీ మాత్రం రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ 8th బిట్, ద నాన్ మెటల్ విచ్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఏ నాన్ మెటల్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్లో ఉంటుంది? బ్రోమిన్. ద మెటల్ విచ్ రియాక్ట్స్ విత్ వాటర్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ రెడ్, హాట్ అండ్ స్టీమ్ ఈజ్ పాస్డ్ ఓవర్ ఈజ్ ఐరన్. ఐరన్ అని పెట్టాలి ఆన్సర్ మనం. ద మెటల్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్. సోడియం మెటల్ని ఎప్పుడు కూడా కిరోసిన్లోనే స్టోర్ చేయాలి. దీన్ని ఓపెన్ ఎయిర్లో ఉంచినట్లయితే కనుక వెంటనే అది మండిపోతుంది అనమాట. మెటల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ ప్రిపరేషన్లో ఏ మెటల్ని యూజ్ చేస్తామని అడిగారు. ఐరన్, సిల్వర్, గోల్డ్, బోత్ బి అండ్ సి అని ఇచ్చారు. మనం గోల్డ్, సిల్వర్ వాడతాం కాబట్టి బోత్ బి అండ్ సి అని పెట్టాలి ఆన్సర్. ద మెటల్ విచ్ ఈజ్ నాట్ కరోడెడ్ బై ఎయిర్, వాటర్ అండ్ యాసిడ్స్. ఈ కింది వాటిలో ఇచ్చిన ఏ మెటల్ వాటర్తో కానీ, ఎయిర్తో కానీ, యాసిడ్స్తో కానీ క్షయం చెందదు అంటే కరోడెడ్ అంటే కాపర్, జింక్, అల్యూమినియం, గోల్డ్ అంటే నేచర్లో గోల్డ్ అనేది ఫ్రీ స్టేట్లో ఉంటుంది. ఇది లెస్ రియాక్టివ్ మెటల్ అనమాట. నెక్స్ట్ అలాగే మెటల్స్ ఆర్, ఇక్కడ ఒక ఓపెన్ క్వశ్చన్ ఇచ్చారు. మెటల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ బ్రిటిలా, జనరలీ హార్డ్ అండ్ సాలిడా, లిక్విడ్స్ ఆర్ జనరలీ లిక్విడ్స్ అని ఇచ్చారు. మెటల్స్ అన్నీ కూడా ఇంచుమించుగా హార్డ్ అండ్ సాలిడ్ కాబట్టి బి ఆన్సర్. నాన్ మెటల్స్ ఆర్ ఇచ్చారు. లిక్విడ్స్, జనరలీ సాలిడ్స్, జనరలీ గ్యాసెస్, ఫౌండ్ ఇన్ ఆల్ స్టేట్స్ అని ఇవ్వడం జరిగింది. నాన్ మెటల్స్ అనేవి ఇంచుమించుగా ఈ అన్ని స్టేట్స్లోనూ ఉంటాయి. మ్యాక్సిమం నాన్ మెటల్స్ సాలిడ్స్, గ్యాసెస్లా ఉంటాయి. అలాగే కొన్ని లిక్విడ్స్లా ఉంటాయి కాబట్టి ఫౌండెడ్ ఇన్ ఆల్ స్టేట్స్ అని పెట్టాము. మెటీరియల్స్ హ్యావింగ్ క్వాలిటీస్ ఆఫ్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్, అంటే మెటాలిక్ నేచరు, నాన్ మెటల్ నేచరు ఉండే వాటిని ఏమంటాం? ఎల్లాయిసా, మెటలాయిడ్సా, నోబుల్ మెటల్సా, నన్ ఆఫ్ దీస్ అంటే మెటలాయిడ్స్. ది ఎగ్జిబిట్స్ మెటల్ అండ్ నాన్ మెటల్ నేచర్. నెక్స్ట్ అలాగే 16th, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ ద మోస్ట్ డక్టిల్ అంటే ఎంత సన్నని తీగలుగా తీయచ్చు అనేది అడిగారు. అల్యూమినియం, కాపర్, సిల్వర్, గోల్డ్. మనం ఆన్సర్ గోల్డ్ పెట్టాలి. ఎందుకంటే 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ని యూజ్ చేసి 2 km లెంగ్త్ ఉన్న వైర్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో అందుకని మోస్ట్ డక్టిల్ మెటల్ ఏది అంటే గోల్డ్ అని పెట్టాలి ఆన్సర్. నేమ్ ద gas evolved when magnesium reacts with dilute hydrochloric acid.
మెగ్నీషియం అనే మెటల్ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అలాగే విచ్ మెటల్ రియాక్ట్స్ రెడీలీ విత్ కోల్డ్ వాటర్, ఏ మెటల్ కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది అంటే గోల్డ్, సిల్వర్, మెగ్నీషియం, కాల్షియం ఇచ్చారు. సో కాల్షియమే, ఎందుకంటే సోడియం అండ్ కాల్షియం ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ కాబట్టి వెంటనే కాల్షియం పెట్టాలి మనం. ద బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్ ఏది అంటే గోల్డ్, కాపర్, సిల్వర్, అల్యూమినియం. సో ఎలక్ట్రికల్ కండక్టర్ అనేది మోస్ట్లీ సిల్వరే పెట్టాలి, సిల్వర్ తర్వాత కాపర్ అనమాట. ఐరన్ ఈజ్ గాల్వనైజ్డ్ బై కోటింగ్ విత్ పొటాషియం, సోడియం, మెగ్నీషియం, జింక్ మెటల్తో ఐరన్ని కోట్ చేస్తారు. అవుట్ ఆఫ్ దీస్ విచ్ వన్ ఈజ్ మోర్ రియాక్టివ్ విత్ వాటర్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది వాటర్తో హైలీ రియాక్టబుల్ అని ఇచ్చారు. సోడియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్. సోడియం అనమాట ఇంకా హైలీ రియాక్టబుల్ అనమాట వాటర్ తోటి. బోరాన్ ఈజ్ మెటలాయిడా, నాన్ మెటలా, ఆల్కలీ అని ఇచ్చారు. బోరాన్ ఈజ్ ఏ నాన్ మెటల్. నెక్స్ట్, ఏ మినరల్ ఫ్రమ్ విచ్ ఏ మెటల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఆన్ ద కమర్షియల్ స్కేల్ ఎకనామికల్లీ ఈజ్ కాల్డ్ అంటే ఓరా, మెటలాయిడా, కరోజనా, మెటలా అంటే ఓర్ అని పెట్టాలి. అంటే మెటల్ అంటే తక్కువ రేటుతో మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి. అలా దేని నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో ఆ మినరల్ ఏదైతే ఉందో దాన్ని ఓర్ అంటాం. సొనారస్ నేచర్ ఈజ్ షోన్ బై పేపర్, వుడ్, కోల్, కాయిన్. అంటే ధ్వని ఇచ్చే గుణాన్ని ఏది కలిగి ఉంటుందని అర్థం. కాయిన్ అనమాట, కాయిన్ పెట్టాలి. కోల్ అంటే ఇది నాన్ మెటల్. వుడ్, పేపర్ మీ అందరికీ తెలుసు. ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ ప్రిపేర్డ్ బై యూజింగ్ దేంతో తయారు చేస్తాం మనం కాపర్, కోల్, గ్రాఫైట్, గ్లాసు. సో గ్లాసు కాదు అందరికీ తెలుసు, కోల్ కూడా కాదు, కాపర్ అనమాట. గ్రాఫైట్ని పెన్సిల్స్లో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ బిట్, విచ్ ఆక్సైడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ షోస్ బేసిక్ నేచర్ అని అడిగారు. ఆల్ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నీ కూడా బేస్ నేచర్లో ఉంటాయి. సో ఇక్కడ క్రింద ఇచ్చినవి చూద్దాం మనం. CO2 ఇది కార్బన్, తర్వాత కార్బన్ నాన్ మెటల్, ఇది నాన్ మెటాలిక్ ఆక్సైడ్. సల్ఫర్ నాన్ మెటల్, సల్ఫర్ డైఆక్సైడ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నైట్రోజన్ నాన్ మెటల్, నైట్రోజన్ డైఆక్సైడ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నెక్స్ట్ ఇంకా మెగ్నీషియం, ఎంజీ అనేది మెటల్, MgO అనేది మెటాలిక్ ఆక్సైడ్. కాబట్టి ఏది బేస్ నేచర్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అని పెట్టాలి మనం. తర్వాత రస్ట్ సస్పెన్షన్ టర్న్స్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ, సో ఇట్ ఈజ్ డాష్ ఇన్ నేచర్. రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్ కన్వర్ట్ చేసింది అంటే రస్ట్ నేచర్ బేసిక్ నేచర్, బి పెట్టాలి ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ మెటల్, దే ఆర్ సొనారస్, నాన్ డక్టిల్, నాన్ మెలియబుల్, పూర్ కండక్టర్స్ అని ఇచ్చారు, పూర్ కండక్షన్ అని. సొనారస్ అనమాట. అవి నాన్ డక్టిల్ అంటే నాన్ మెటల్, నాన్ మెలియబుల్ అంటే నాన్ మెటల్ అవుతుంది. తర్వాత పూర్ కండక్షన్ కూడా మనం నాన్ మెటలే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మెటల్కి కాదు కాబట్టి మనం సొనారస్ అనేది మెటాలిక్ నేచరు. విచ్ మెటల్ డజంట్ గివ్ H2 గ్యాస్ ఆన్ రియాక్టింగ్ విత్ H2SO4 ఎట్ రూమ్ టెంపరేచర్, ఏ మెటల్ హైడ్రోజన్ గ్యాస్ని ఇవ్వదు అంటే H2SO4 తోటి రియాక్ట్ అయినప్పుడు కాపర్ అనమాట, Cu పెట్టాలి. నెక్స్ట్ Fe ప్లస్ CuSO4 ఈజ్ గివ్స్ FeSO4 ప్లస్ Cu ఈజ్ ఏ అంటే ఫెర్రస్ ఐరన్ కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అయినప్పుడు కాపర్ సల్ఫేట్ కలర్ బ్లూ కలరు, ఫెర్రస్ సల్ఫేట్ గ్రీన్ కలర్లో వస్తుంది, కాపర్ ఫామ్ అవుతుంది. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షనా, కాంబినేషన్ రియాక్షనా, న్యూట్రలైజేషనా, ప్రెసిపిటేషన్ అని ఇచ్చారు. డిస్ప్లేస్మెంట్ రియాక్షనే. వెన్ ఐరన్ డిస్ప్లేసెస్ ద కాపర్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, విచ్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. FeSO4 ప్లస్ Zn ఈజ్ గివ్స్ ZnSO4 ప్లస్ Fe, ZnSO4 ప్లస్ Fe ఈజ్ గివ్స్ FeSO4 ప్లస్ Zn, 2Au ప్లస్ 2HCl ఈజ్ గివ్స్ 2AuCl ప్లస్ H2, Mg ప్లస్ CSO4 ఈజ్ గివ్స్ MgSO4 ప్లస్ Cu అని ఇచ్చారు. ఇది నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. 2 and 3
ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సబ్స్టాన్సెస్ ఎక్స్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ హెచ్సిఎల్ వైలెంట్లీ. అంటే ఎక్స్ అనే కాంపౌండ్ డైల్యూటెడ్ హెచ్సిఎల్తో వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. వై రియాక్ట్స్ స్లోలీ వైల్ జెడ్ డస్ నాట్ రియాక్ట్ అట్ ఆల్. వై మాత్రం స్లోగా రియాక్ట్ అవుతుంది, జెడ్ డస్ నాట్ రియాక్ట్ ఆల్. ఎక్స్ వై అండ్ జెడ్ కుడ్ బి రెస్పెక్టివ్లీ అని అడిగారు. ఏమేమి అవ్వచ్చు అని అడిగారు అక్కడ. పొటాషియం, అల్యూమినియం, కాపరు. పొటాషియం అనేదేమో డైల్యూటెడ్ హెచ్సిఎల్తో వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. అల్యూమినియం స్లోగా, అసలు కాపర్కి రియాక్షన్ అనేది ఉండదు. సో పొటాషియం, అల్యూమినియం, కాపర్ అని మనం పెట్టవలసి ఉంటుంది. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద మెటల్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ. సో నేను డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను మీకు. సిల్వర్ ఏజీ లెస్ దెన్, కాపర్ లెస్ దెన్, లెడ్ లెస్ దెన్, సోడియం లెస్ దెన్ పొటాషియం. అంటే మీకు అసలు హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటే సోడియం, పొటాషియం పెట్టాలి. లో రియాక్టివ్ అంటే గోల్డ్, సిల్వర్. సో డి ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ కీప్ ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ an ఐరన్ కంటైనర్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ అబ్జర్వేషన్. ఏం చేస్తారు? హోల్స్ విల్ బీ ఫార్మ్డ్ ఇన్ కంటైనర్ సిన్స్ ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్, హెన్స్ ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అనమాట. సో ఇది ఆన్సర్ పెట్టాలి, ఎందుకంటే ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్లో కాపర్ని డిస్ప్లేసెస్ చేస్తుంది. అది ఆన్సర్. నెక్స్ట్, మిస్టర్ రవి ఈజ్ ఏ సైన్స్ టీచర్ ఆర్గనైజ్డ్ ఏ క్విజ్ in the class. He stated a few applications of non-metals and asked students to guess the names of the non-metals అని అడిగారు. మార్క్ ద కరెక్ట్ ఆన్సర్. నాన్-మెటల్స్ యూజ్డ్ ఇన్ ఫెర్టిలైజర్స్, పొటాషియం, క్లోరిన్ అన్నారు. నాన్-మెటల్స్ యూజ్డ్ ఇన్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, బ్రోమిన్ అన్నారు. నాన్-మెటల్స్ యూజ్డ్ ఇన్ క్రాకర్స్, నైట్రోజన్ అన్నారు. నాన్-మెటల్స్ యూజ్డ్ యాజ్ ఏ యాంటీసెప్టిక్, అయోడిన్. సో ఇదే కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే నాన్ మెటల్స్ని ఫెర్టిలైజర్స్లో యూజ్ చేస్తాము. అయితే మనం యూజ్ చేసేది నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉపయోగిస్తాము అక్కడ. వాటర్ ప్యూరిఫికేషన్లో క్లోరిన్ యూజ్ చేస్తాము. క్రాకర్స్లో సల్ఫర్, ఫాస్ఫరస్ని యూజ్ చేస్తాము. సో పై మూడు రాంగ్ ఆన్సర్ అవ్వడం వల్ల నాన్ మెటల్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీసెప్టిక్ అంటే అయోడిన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ఎసిడిక్ ఆర్ బేసిక్ నేచర్ ఆఫ్ ఏ సబ్స్టాన్సెస్. దేని యూజ్ చేస్తాం? మ్యాగ్నెటా, బర్నింగ్ మ్యాచ్ స్టిక్, కిరోసినా, లిట్మస్ పేపరా? అందరికీ తెలుసు, లిట్మస్ పేపర్ని ఎసిడిక్ అండ్ బేస్ నేచర్ని టెస్ట్ చేయడానికి లిట్మస్ పేపర్ని యూజ్ చేస్తాము. సో లిట్మస్ పేపర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.